హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు మా చెల్లి వారికి ఓరియంటేషన్ ఉందంటే మనం అయితే కాలేజ్కి అయితే వచ్చేసాం. ఇంకా కాలేజ్ లోపలికి వెళ్ళిన తర్వాత సెమినార్ హాల్లో చూస్తే చాలా మంది జనం అయితే ఉన్నారనమాట. సో ఇంతమంది బాధితులు అయితే మన కాలేజ్ లో జాయిన్ అవుతారు. అంటే మనం ఒక విధంగా ఇదే కాలేజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి ఇంకా టైం ఉందంటే అలా పక్కకి వెళ్ళి మన ఆస్తులకు సంబంధించిన హాల్ టికెట్ అయితే తీసుకుని వచ్చాం అనమాట. అసలు మీకు బీటెక్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే సముద్రం అన్నాక చేపలు, బీటెక్ అన్నాక సప్లైలు చాలా కామన్ అనమాట. ఇంకా చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత ఓరియంటేషన్ డే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా అలాగే మా చెల్లి కూడా స్టార్ట్ చేసింది నిద్రపోవడం. ఇంకా ఈ 4 years లో స్టూడెంట్స్ ఏం చేస్తారు, కాలేజ్ లో ఏం చదువుకుంటారు అని కాసేపు స్పీచ్ ఇచ్చిన తర్వాత ఈ 4 ఏళ్ళు ఏమైతే జరగవో ఇంకా దాని గురించి కూడా కాసేపు స్పీచ్ ఇచ్చి ఇంకా లాస్ట్ గా ఆటలు పాటలతో మన ప్రోగ్రామ్ అయితే ఎండ్ చేశారు అనమాట. ఇంకా కొత్తగా జాయిన్ ఈ స్టూడెంట్స్ అందరూ బీటెక్ లైఫ్ చాలా బాగుంటది అనుకుంటారు, కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మాత్రం ఏం బాగుంటది అనమాట. తర్వాత మీరు అనుకున్నట్టు అసలు ఉండదు. నాకు అర్థం కాలేదు సార్. పోను అర్థం అవుతుంది అనమాట. ఇంకా 4 years లైఫ్ అయితే మంచిగా చదువుకొని ఎంజాయ్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ మై తమ్ముళ్ళు అని చెల్లెళ్ళు. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నా బండిని చూడలేక దాన్ని వెంటనే వాషింగ్ సెంటర్ కి తెచ్చేసి ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి నేను మా ఫ్రెండ్ కలిసి వాళ్ళ ట్యాంక్ బండి అయితే వచ్చాం అనమాట. మీరు ఎంతమందికి స్ప్రింగ్ పొటాటో అంటే ఇష్టం కమెంట్ చేయండి మామ. మనమైతే దీన్ని ఒక పట్టు పెట్టేసి ఇంకా అలాగే మా వాడు ఎప్పుడు మోమోస్ ట్రై చేయలేదంటే 2 ప్లేట్ మోమోస్ కూడా తీసుకున్నాం అనమాట. దాని తర్వాత వాడు ఒకటే మాట ఇంకా అలా టైం పాస్ చేసి 3 ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సరే మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం, ఉంటాను బాయ్.